నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. టీడీపీకి చెందిన 2 వర్గాల మధ్య రేషన్ బియ్యం దందా గొడవకు దారితీసింది. నిత్యం దాడులతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆత్మకూరు మండలం ఇందిరేశ్వరం గ్రామంలో టీడీపీకి చెందిన మైనారిటీ నాయకుడిపై సొంత పార్టీ నాయకులు దాడికి దిగారు. రేషన్ బియ్యం మాఫియా డాన్ వెంకట్రావు కుటుంబ సభ్యులు దాడి చేసినట్టు బాధితుడు షఫీ ఆరోపిస్తున్నాడు. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. 2 వర్గాలకు చెందిన వారు టీడీపీ వారే కావడంతో పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. నా మీద వ్యక్తిగత కక్షలు తప్ప వాళ్ళ మనసులో వేరే ఉద్దేశం తప్ప సేమ్ ఒకటే పార్టీకి చెందిన వారు వెంకట్రావు, పెద్దస్వామి రెడ్డి, జనార్దను, రెమీలమ్మ వీళ్ళల్లో కలిసి దారి అడ్డగించి నాకు కొట్టడం జరిగింది. వాళ్ళ భూ వివాదాల్లో కేవలం నేను ఒక నిమిత్త మాత్రమే కేవలం పోయి పక్కకు నిలబడినందుకు నా మీద కచ్చగట్టి వీళ్ళందరూ కొట్టడం జరిగింది. అదేవిధంగా మా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ అడుగుజాడల్లో మేము కొనసాగుతాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.